హ్యాపీ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి యాక్టివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. దీనిని మనం వర్క్ ద్వారా సంపాదిస్తాము. మనం ప్రతిరోజు వర్క్కి వెళ్ళినప్పుడు మాత్రమే యాక్టివ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేయడం మొదలు పెడితే ప్రతి నెల కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా ఇల్లులు అవి ఉన్నప్పుడు వాటి రెంట్ అనేది మనకి ప్రతి నెల వస్తుంది కదా, అక్కడ మనం ప్రతిరోజు వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే షేర్స్, కొన్ని ప్రాపర్టీస్, కొన్ని బిజినెసెస్ కూడా మనం జనరేట్ చేయడం ద్వారా మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది. ఏఐ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. ఇలా యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వీటి ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాము. ఇలా చాలా విషయాలను మనం నేర్చుకోవడం ద్వారా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం. బుక్స్ రాయటము, ఏదైనా మనకి ఉన్న ప్రోడక్ట్ని తెలియని వాళ్ళకి అవకాశాన్ని, ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని చెప్పడం ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సంపాదించగలుగుతాం. కాబట్టి ఈ విషయంలో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు అడిగేద్దాం. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మరిన్ని చిట్కాలను నేను చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.